నమస్కారం అందరికీ. నువ్వు ఆడపిల్లవి, నేను చెప్పినట్టే వినాలి. ఎదురు మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు. నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవాలి, నేను చెప్పినంత వరకే చదువుకోవాలి అని అన్ని విధాలుగా మగవాళ్ళు ఆడవాళ్ళని హింసిస్తూనే ఉన్నారు, బాధ పెడుతూనే ఉన్నారు. ఒకసారి మీరు చరిత్ర చూడండి. ఆడవాళ్ళకి అన్ని విధాలుగా అన్యాయం జరుగుతూనే ఉన్నది. దీన్ని వ్యతిరేకంగా చాలామంది పోరాడారు. బుద్ధుడు, వివేకానంద, ఆదిశంకరాచార్య, సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే, అంబేద్కర్, ఇంకా చాలామంది. అయినా కూడా ఇప్పటికీ ఇంకేం మారలేదు. ఆడవాళ్ళపైన అన్యాయం జరుగుతూనే ఉన్నది. మగవాళ్ళు చదువుకుంటున్నారు, డిగ్రీలు చేస్తున్నారు, పీజీలు, పిహెచ్డీలు అన్నీ చేస్తున్నారు. అయినా కూడా ఇంకిత జ్ఞానం ఉండదు, మూర్ఖుల్లాగా తయారవుతున్నారు. ఆడవాళ్ళని అనేక రకాలుగా అన్యాయం చేస్తూనే ఉన్నారు. అన్ని విషయాల్లో జోక్యం తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చదువుకోవాలి, వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి జాబ్ చేయాలి, ఇంకా చాలా విషయాల్లో వాళ్ళని స్వేచ్ఛగా బతకనిస్తలేరు. అయితే ఇక ఆడవాళ్ళు చేయాల్సింది ఒకటే, ఇక వాళ్ళు చదువుకోవాలి మంచిగా, వాళ్ళు వాళ్ళ కాళ్ళపై నిలబడాలి, ప్రపంచాన్ని తెలుసుకోవాలి, వాళ్ళు డబ్బులు సంపాదించాలి, మగవాళ్ళపైన ఆధారపడకుండా బతకాలి. ఎంత వీలైతే అంత. అప్పుడే మీరు గౌరవంగా స్వేచ్ఛగా బతకగలుగుతారు.